ప్రకాశం జిల్లా ఒంగోలులో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాతతో పాటు వైసీపీ కార్పొరేటర్లు వైఎస్సార్ జయంతి వేడుకలకు డుమ్మా కొట్టారు. మేయర్ని పిలిచేందుకు వైసీపీ నాయకులు ఫోన్ చేసినా ఆమె స్పందించలేదు. ఒంగోలు కార్పొరేషన్లో మేయర్తో పాటు 44 మంది వైసీపీ కార్పొరేటర్లు గెలుపొందారు. ఇటీవల ఎన్నికల సమయంలో 5 కార్పొరేటర్లు వైసీపీని వీడి టీడీపీ కండువా కప్పుకున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం ఒంగోలు నగర వైసీపీ మేయర్ గంగాడ సుజాతతో పాటు 15 మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ నేతలకు టచ్లోకి వెళ్లారని సమాచారం. దీంతో ఒంగోలు మేయర్ వ్యవహారం ఇప్పుడు వైసీపీలో కాకరేపుతుంది. ప్రకాశం జిల్లా ఒంగోలులో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాతతో పాటు వైసీపీ కార్పొరేటర్లు వైఎస్సార్ జయంతి వేడుకలకు డుమ్మా కొట్టారు. మేయర్ని పిలిచేందుకు వైసీపీ నాయకులు ఫోన్ చేసినా ఆమె స్పందించలేదు. ఒంగోలు కార్పొరేషన్లో మేయర్తో పాటు 44 మంది వైసీపీ కార్పొరేటర్లు గెలుపొందారు. ఇటీవల ఎన్నికల సమయంలో 5 కార్పొరేటర్లు వైసీపీని వీడి టీడీపీ కండువా కప్పుకున్నారు. ఎన్నికల ఫలితాలు అనంతరం ఒంగోలు నగర వైసీపీ మేయర్ గంగాడ సుజాతతో పాటు 15 మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ నేతలకు టచ్లోకి వెళ్లారని సమాచారం. దీంతో ఒంగోలు మేయర్ వ్యవహారం ఇప్పుడు వైసీపీలో కాకరేపుతుంది. ఒంగోలు మేయర్ వ్యవహారానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్రావు అందిస్తారు. వెంకట్రావు, వైసీపీ వేడుకల్లో పార్టీకి సంబంధించిన మేయర్ ఒంగోలు నగర మేయర్ ఆ పార్టీకి దాదాపు 44 మంది వైసీపీ కార్పొరేటర్లతో పాటు మేయర్ గత ఏదైతే 2.5 సంవత్సరం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంగోలు కార్పొరేటర్ గా గెలుపొందారు. అయితే ఇటీవల తెలుగు పార్టీకి వచ్చిన తర్వాత ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాతతో పాటు దాదాపు 15 మంది కార్పొరేటర్లు ఇటు తెలుగుదేశం పార్టీ నేతలతో టచ్ లోకి వెళ్ళారు. ఈ నేపథ్యంలో ఈ రోజు నిర్వహించిన వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో కూడా ఒంగోలు నగర మేయర్ తో పాటు మిగిలిన కూడా ఏదైతే ఈ వేడుకల్లో పాల్గొనలేదు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జంకే వెంకటరెడ్డి సమావేశానికి రావాలి, ఈ వేడుకల్లో పాల్గొనాలని చెప్పని ఇటు ఏదైతే మేయర్ తో పాటు ఇతర కార్పొరేటర్లకి ఫోన్ చేసే ప్రయత్నం చేసినా కానీ వాళ్ళు ఎవరు స్పందించినట్టుగా తెలుస్తుంది. థ్యాంక్ యూ వెంకట్రావు.